ఒక చిన్న కథ. ఓ ఎండాకాలం సాయంత్రం ఆశ్రమానికి ఒక వ్యాపారి వచ్చాడు. తన వ్యాపారం మరింత బాగా జరిగేట్లు, అధిక లాభాలు గడిచేట్లు గురువును దీవించమన్నాడు. ఆ మాటల్లో వ్యాపారి అత్యాసపరుడని తెలుసుకున్నాడు గురువు. అలాగేనని చెప్పి వ్యాపారిని మొదట ఆశ్రమంతా తిరిగి రమ్మన్నాడు. విశాలమైన ఆశ్రమమంతా తిరిగి అలసిపోయిన వ్యాపారి గురువు దగ్గరికి వచ్చి బాగా దాహంగా ఉందన్నాడు. సేవకులకు చెప్పి ఉప్పు నీరు ఇప్పించాడు గురువు. వాటిని తాగిన వ్యాపారి దాహం తీరలేదన్నట్లుగా ముఖం పెట్టాడు. అతడి వాలకం చూసి మరో గ్లాసు ఉప్పు నీరు ఇచ్చారు సేవకులు. ఆశగా చేతిలోకి తీసుకొని వాటిని కూడా తాగాడు వ్యాపారి. మరింత బాధగా ముఖం పెట్టి ఇంకా దాహంగా ఉందన్నాడు. మళ్ళీ గ్లాసులో ఉప్పు నీరు ఇవ్వమని సేవకులకు చెప్పాడు గురువు. ఉప్పు నీళ్లు వద్దు, మంచినీళ్ళు ఇవ్వండి అని కోరాడు వ్యాపారి. ఎందుకు ఉప్పు నీళ్లు వద్దంటున్నారని ప్రశ్నించాడు గురువు. ఉప్పు నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరదు, కాబట్టి మామూలు నీళ్లు ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు వ్యాపారి. అతను కోరినట్లే మంచినీళ్లు ఇప్పించాడు గురువు. ప్రతి నీటి చుక్కను చప్పరిస్తూ తృప్తిగా తాగి అమ్మయ్య, ఇప్పుడు దాహం తీరిందన్నాడు వ్యాపారి. చిన్నగా నవ్విన గురువు, ఉప్పు నీరు దాహం తీర్చవని గుర్తించావు, కానీ ఎంత సంపాదించినా మన ఆశాదాహం తీరదని గుర్తించలేకపోతున్నావు. సంపాదించే కొద్దీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, దానికి అంతే ఉండదు అన్నాడు. బాగా సంపాదిస్తేనే కదా వస్తువులను సొంతం చేసుకోగలం, సుఖాలను అనుభవించగలం అన్నాడు వ్యాపారి. బాగా సంపాదిస్తే వస్తువులను సొంతం చేసుకోవచ్చని అనుకుంటావు. ప్రశాంతంగా ఆలోచించి చూడు, వస్తువులే మనల్ని సొంతం చేసుకుంటాయని గుర్తిస్తావు. ఆనందం అనేది వస్తువుల నుంచి రాదు, అది మనలో నుంచే వస్తుందని బదిలించాడు గురువు. సంపద మాయలో పడి జీవిత సత్యాన్ని మరిచాను అని గుర్తించి అక్కడి నుండి కదిలాడు వ్యాపారి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.